శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక జగదాంబిక జగన్మాత సర్వంతర్యామి ఈ పూజ విధానం. కళ్యాణి భూమికి మాలా మంత్రం ఈ జగన్మాతకి చాలా చాలా ప్రీతికరమైంది. డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. మంత్రాన్ని జపిస్తే చాలు. మంత్రభాగం మొత్తం తెలుసా, డిస్క్రిప్షన్లో పెడతాను. ఎప్పుడు ఎవరు ఆచరిస్తే శ్రేయస్కరమో చెప్తూ ఉన్నాను. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మీరు పూజ చేసేటప్పుడు 3 సార్లు ఈ మంత్రాన్ని చరించడం వల్ల గృహం నందు అశాంతి అనేది ఉండదు. ధనకనక వస్తు వాహనాలు తులతూగుతూ ఉంటారు. లేదు మాకు రోజు చేసుకుని కుదరదు అన్నవారికి ఎలా చేసుకుంటే ఏ ఫలితమో చెప్పుతూ ఉన్నాను. ఈ మంత్రం ఎలా పఠించాలి అంటే కనుక ఇంటి గడపకు పూజ చేసి అక్కడ 11 సార్లు గురువారం నాడు ఈ మంత్రాన్ని చదవడం వల్ల గృహం నందు ఎలాంటి గొడవలు వ్యాధులు అంటే కనుక రోగాలు అనేది ఎలాంటి ఉండవు. 11 సార్లు మాత్రమే గడప దగ్గర చదవాలి. గడపకు పూజ చేసి గడప దగ్గర ఒక ఆసనాన్ని వేసుకొని కూర్చొని భక్తి భావనతో కూర్చొని చదవాలి. గడప పూజ అని కూడా చాలామంది ఏంటంటే మామూలుగా పసుపు రాసి బొట్లు పెట్టేస్తారు. అట్లా కాదు, గడపకు నీట్గా అలంకరించుకోవాలి. మొత్తం నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులతో నీట్గా అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధ అక్షంతలు గడప పైన వేసి పువ్వులు ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టి దీపం పెట్టాలి. గడపకి 2 అగరబత్తులు పెట్టి బెల్లం ముక్క కుడి పక్కన నైవేద్యం పెట్టేసి ఒక ఆసనాన్ని వేసుకొని కూర్చొని భక్తి భావనతోని స్మరించాలి. అంతేకాదు, రెండవది, ఆర్థికంగా సమస్యలు ఉన్నవారు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చదవడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి జరుగుతూ ఉంటుంది. అంటే కనుక డబ్బులు ఇవ్వవలసిన వారు ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నా, మనకి రావాల్సిన పైకాను చేతికి అందలేకపోతూ ఉన్నా, మంచితనంతో ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకున్నా ఈ మంత్రాన్ని మనం పూజ స్థలంలో కానీ ఉత్తరానికి ముఖం చేసి కూర్చొని చదువుకుంటే కనుక చాలా చాలా శ్రేయస్కరం. 54 సార్లు ప్రతి గురువారం ప్రతి ఆదివారం కానీ శుక్రవారం కానీ స్మరించాలి. కావున ఆ జగన్మాత అనుగ్రహంతో మీ గృహం నందు పుత్ర పౌత్రాభివృద్ధి కాకుండా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల గృహం నందు అశాంత వాతావరణం పోయి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కావున ఆ కళ్యాణి జగన్మాత అనుగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.